సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షుద్ర రాజకీయం నడుస్తుందంటారు. చంద్రబాబు నాయుడు తన క్షుద్ర రాజకీయాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఎదుర్కోవటం కోసం మొత్తం హిందూ మతాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, 140 కోట్ల మంది హిందువుల మనోభావాలని దెబ్బతీస్తూ ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా శిక్ష పడుస్తారు. ఎందుకంటే దేవుడు అన్ని గమనిస్తాడు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలా దెబ్బ కొట్టాలి దేవుడు అలా దెబ్బ కొడతాడు. ఎందుకు ఆ మాట అన్నా అంటే జంతువులకు కలవకపోయినా కలిసిందనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడటం మొదటి పాయింట్. 2, దాన్ని మళ్ళీ కప్పిపుచ్చడం కోసం, ఎందుకంటే దాని ద్వారా చంద్రబాబు నాయుడు అనే అతను ఈరోజు అడ్డంగా ఇరుక్కుపోయాడు కాబట్టి దాన్ని సైడ్ డైవర్ట్ చేయడం కోసం ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సార్లు తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తి, ఆ కుటుంబంలో వాళ్ళ తండ్రి గారు 5 సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మొత్తం ఒక కుటుంబం 10 సార్లు తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి ఆ కుటుంబాన్ని తిరుమలకి కాలినడకన కింద నుంచి కొండ మార్గంలో, మెట్ల మార్గంలో వెళ్ళినటువంటి వ్యక్తిని, అనేక సార్లు తిరుమల దర్శించినటువంటి వ్యక్తిని ఈరోజు డిక్లరేషన్ అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పరువు తీశారు సార్. ఎందుకంటే హిందువుల సంబంధించినటువంటి మతాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రోడ్డు పాలన చేశాడంట. ఎందుకంటే ఈరోజు ఒక బోర్డు పెట్టారు టీటీడీ వాళ్ళు, ఏమని, ఏదైతే తిరుమల డిక్లరేషన్కి సంబంధించి పెట్టి మళ్ళీ ఎమ్మనే తీశారు. పెట్టి మళ్ళీ తీశాడు. ఈవో శ్యామలరావు, నువ్వు మనిషివేనా, సిగ్గుందా అని అడుగుతా ఉన్నావు. పెడితే కంటిన్యూగా పెట్టు, కంటిన్యూగా ఉంచు. ఇదే హోంమంత్రి అనిత గారు మన వచ్చిన దర్శనానికి వచ్చినప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగల? ఇదే పవన్ కళ్యాణ్ గారి భార్య, 3వ భార్య అయినటువంటి అన్నా లెజెనావ్ గారు క్రిస్టియన్, వాళ్ళకి ఫ్యామిలీ మొత్తానికి బాప్తిజం చెప్పారని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, మరి వాళ్ళని ఎందుకు డిక్లరేషన్ అడగల? డిక్లరేషన్ అంటే ఈరోజు నిరూపించుకోవాలా సార్? అరే అసలు హిందుత్వం అంటే ఏంది, హిందూ మతం అంటే ఏంటి? కాదు సార్, డిక్లరేషన్ అనేది ఒక మత గౌరవం. డిక్లరేషన్ అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారి కోసమే టీటీడీ ఏమన్నా తయారు చేసిందా? మీరు అన్నట్టుగా అనిత గారికి ఎందుకు లేదు, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి ఎందుకు ఉండదు? వీళ్ళని ఎవరు ఎందుకు డిక్లరేషన్ అడగరు? వీళ్ళని పెట్టాలని బోర్డులు ఎందుకు పెట్టరు? వీళ్ళ కోసం స్వాములు, ముసుగేసుకున్నటువంటి స్వాముల రూపంలో ఉన్న భక్తులు ఎందుకు ధర్నాలు చేయరు? ఏంటి ఒక వ్యక్తి మాత్రమే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలనే ఒక ఇది ఈ రాజకీయం అన్నారు భలే పదం. ఇదే ఉప ముఖ్యమంత్రి ఈరోజు పవన్ కళ్యాణ్ కాదు సార్, ఇదే పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టుగా నేను బాప్టిజం తీసుకున్నాను, నా ఫ్రెండ్ నాకు బాప్టిజం ఇప్పించాడని చెప్పాడు. అవును, మరి బాప్టిజం తీసుకున్న అతను మరి ఎప్పుడు హిందూగా మారాడు? లేదంటే డిక్లరేషన్ ఇవ్వాలి కదా, బాబు నేను బాప్టిజం తీసుకొని ఉన్నాను కానీ నేను ఈరోజు హిందూ మత గౌరవంగా హిందూ మత సాంప్రదాయం ప్రకారం నేను వస్తున్నాను, నేను నమ్ముతున్నా అని చెప్పి మరి డిక్లరేషన్ ఇవ్వాలి కదా. అనేక మంది ఈరోజు వచ్చారు. మన గవర్నర్ గా పనిచేసినటువంటి అబ్దుల్ నజీర్ గారు వచ్చారు. మరి వీళ్ళందరూ డిక్లరేషన్ అడగాలి కదా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఈరోజు తిరుమల వెళ్తున్నారా? వాళ్ళ తాతగారు టైం నుంచి వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఒక ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని సార్లు వెళ్తే ఈ రోజు డిక్లరేషన్ అనే అంశాన్ని ఎందుకు తెర మీద తీసుకుని వచ్చారనంటే కేవలం ఏదైతే లడ్డూలో ఆవు నెయ్యి కలిసిందనేటటువంటి కొవ్వెక్కి మాట్లాడినటువంటి మాటల్ని సైడ్ ట్రాక్ పట్టించడం కోసం చర్చను మళ్ళీ డిక్లరేషన్ మీదకి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మతం ఏందన్నారు. వాళ్ళు క్లియర్ గా చెప్పారు, అంతకుముందు కూడా చెప్పారు, నా మతం మానవత్వం మించిన మతం ఏమని సార్? అరే నిజమైన హిందూ తత్వం అంటే ఏం సార్? అరే మనం అందరికీ సహాయం చేయడం, మా గుడికి రండి అని చెప్పి ఆహ్వానించడం, మా గుడికి నువ్వు రావద్దని ఒక మాజీ ముఖ్యమంత్రిని చెప్పారంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు హిందూ మతాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారు సార్. ఈరోజు మరొకసారి అపవిత్రం చేశాడు ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు చేసినటువంటి చర్యలకి. ఆ డిక్లరేషన్ కి సంబంధించినటువంటి ఆ బోర్డు పెట్టి ఎమ్మంటనే తీసేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవో ఈరోజు నిజంగా అపవిత్రం చేశాడు. ముందు వీళ్ళందరినీ ప్రక్షాళన చేయాలి అక్కడి నుంచి.